శివాని గురించి మాట్లాడటానికి ముందు తన్ని ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలైతేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవ్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి సినిమా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ పొజిషన్ని పెంచుకుంటూ అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శేషంకర్ మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవ్వద్దని నా నమ్మకం. యాక్చువల్గా దీనికి ముందు సినిమానే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చినా డబ్బు చాలా రావాల్సిన సినిమా, అది ఇన్స్పైర్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కోణాల్లోనూ బాగుంటుందని చెప్పి బాగా ఫైట్ చేసావు, బాగా ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ. నాకు ఈ సినిమా ఈ ఫీలింగ్ రావడానికి కారణం మా బావ శ్రీహర్ ఉండేవాడు. శ్రీహర్ని హీరోని చేయడానికి సినిమా ఇండస్ట్రీ పెద్ద తాపత్రయం ఏం వల్ల, కేవలం తన తోటి స్నేహితులు తన వెలవిషర్సే తనేదో స్టార్ని చేయాలంటూ అతను రియల్ స్టార్ అయ్యాడు. అలాగే ఈరోజు శివ అలాగే ఒక శ్రీహర్ ఎలాగా స్టార్గా ఎదిగాడు, మిడిల్ ఏజ్లోనే మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి లక్ ఉంటుంది. డెఫినెట్గా నువ్వు మంచి స్టార్ అవ్వాలని చెప్పి అదే చెప్తండి. అదే గంట మాట్లాడుతున్నాడు దాదర్ స్పెట్స్ ఘటనలన్నీ తను పెళ్ళికి కూడా కారణమైంది, ఆ సినిమానే అయింది. ఏదేమైనా తను కూడా ఈ డయాస్ మీద అనుకోకుండా తలుచుకోవటం అనేది రియల్గా అతని విషయస్ నీకు ఉంటాయి. డెఫినెట్గా ఆశీర్వచనాలు. డెఫినెట్గా ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. పెద్ద కాంపిటీషన్స్ ఉండవు, బాగా థియేటర్లు దొరికినాయి. మంచి సినిమా అవ్వాలి, ఇంకా మంచి కమర్షియల్ సినిమాలను చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పొంగలకే అందరూ చాలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఎంటైర్ ఈరోజే సీఎం గారిని కలవటం అయింది, మధ్యాహ్నం కలిసాను. డెఫినెట్గా నీ ప్రయత్నం, నీ పోరాటం తొందరలో నిజ రూపంలోకి దాల్చబోతుంది. అలాగే థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. మార్చిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉగాదికి అవార్డుల ఫంక్షన్ గ్యారంటీగా చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సబ్సిడీల విషయంలో గంటా పోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం నీకు మంచి రెస్పాన్స్ వచ్చి నీ కార్యరూపం దాల్చబోతుంది. ఏదేదైనా ఈ రోజుకి ఇది మాత్రం జరిగింది. అనుకోకుండా ఈ డయాస్ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమరారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.